అనుకుంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. నెల రోజుల తర్వాత గెలిచారు భయ్య. నెల రోజుల తర్వాత సరిగ్గా సెకండ్ విన్ ఈ టాటా IPL 2024లో ఆర్సీబీకి. SRHని ఓడించారు, ఇంటికి వచ్చి ఓడించారు. అంటే వీళ్ళు చిన్నస్వామిలు ఆడినప్పుడేమో సన్ రైజ్ హైదరాబాద్ 24 రన్స్తో గెలిస్తే ఆర్సీబీ హైదరాబాద్కి వచ్చి సన్ రైజ్ హైదరాబాద్ 35 రన్స్తో ఓడించారు. ఫ్యాన్స్ ఏమో ఇది చాలు మాకు అని ఫిక్స్ అయిపోయారు. అసలు ఏం జరిగింది మ్యాచ్లో మాడుకుందాం పదండి. హాయ్, వెల్కమ్, నమస్కారం, స్వాగతం. స్టంప్ టేల్స్ ఇది. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిండకపోయింటే, మోహన్ చూసిండకపోయింటే, నా పేరు కౌశిక్. దిస్ ఇస్ స్టంప్ టేల్స్. సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి, పనికి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ దగ్గరికి IPL వీడియోస్ వస్తుంటే, IPL అయిపోయిన తర్వాత కూడా బోల్డ్ వీడియోస్ ముందుకు వస్తాం కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఛానల్. బోల్డ్ అంత నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, సెటైర్లు, హ్యూమరు అన్నీ సెట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఏం జరిగింది ఈ మ్యాచ్లో అంటే, ఆర్సీబీ హైదరాబాద్ వచ్చారు ఫ్లైట్ ఎక్కి. వాళ్ళకు గెలుపు కావాలి. ఎందుకంటే KKRతో ఆడినప్పుడు ఈడెన్ గార్డెన్స్లో ఆల్మోస్ట్ రికార్డ్ చేసి పుల్ ఆఫ్ చేశారు. 1 రన్తో ఓడిపోయారు. కొంచెం మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇంకా డీలా పడి ఉంటుంది. కానీ దాని నుంచి అంత క్లోజ్గా వచ్చామని ఒక నమ్మకం, సెల్ఫ్ బిలీఫ్ పెరిగి ఉంటుంది కదా, అది వేసుకొని హైదరాబాద్కి వచ్చారు. ఏం జరిగింది ఇక్కడ? ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు, టాస్ గెలిచారు. ఐ థింక్ దట్ వాజ్ వెరీ గుడ్ టాస్ టు విన్ ఈవెన్చువలీ, బికాజ్ చాలా పెద్ద స్కోర్ వచ్చేస్తుందేమో అనుకున్నట్టుగా అనిపించినా కూడా పిచ్ కాస్త స్లోగానే ఉండింది. వాట్ కుడ్ బి ది రీజన్స్ హియర్? హైదరాబాద్లో ఎండలు ఆర్ మండింగ్. It's a chala clear sky. Surud is munding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't. మొన్న నేను ముంబై నుంచి హైదరాబాద్ ల్యాండ్ అవ్వగానే 41 degrees అని ఫ్లైట్లో మన పైలట్ చెప్పాడు, పైలట్ భయ్య. సాయంత్రం 5:10 41 ఏంట్రా అనుకున్నా. అర్థమైంది. అలాంటి ఒక టెంపరేచర్తో పిచ్ ఆబ్వియస్లీ బేక్ అయిపోయి, కాస్త డ్రై అయిపోయి, కొంచెం స్లో అయినట్టుగా అనిపించింది. బట్ అయినా కూడా 200 కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు 200 రాకపోతే ఇది IPL కాదు అన్నట్టుగా మారిపోయిందిగా. 200 రన్స్ అయితే స్కోర్ చేశారు, 206 టు బి ప్రిసైజ్. ఎలా ఏమిటి మాడుకుందాం. 35 రన్స్ తోటి గెలిచారు. సన్ రైజ్ హైదరాబాద్ ఆబ్వియస్లీ దానికంటే తక్కువ స్కోర్ చేశారు. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడదాం. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వాజ్ రజత్ పటిదార్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనే. 19-20 బాల్స్ 50 కొట్టిబారుతో పోయాడు. KKRతో ఏ విధంగా అయితే చాలా వేగంగా హాఫ్ సెంచరీ కొట్టాడు, అలానే సన్ రైజ్ హైదరాబాద్ తోటి కూడా పెచ్చకొట్టుడు కొట్టాడు. 5 6s. దాంట్లో 4-3 ఒకటే ఓవర్లో మయాంక్ మార్కండేని దాంట్లో బెస్ట్ 6 ఏది తెలుసా నా ఉద్దేశంలో. ఫస్ట్ 3 అయిపోయిన తర్వాత 4వ 6 భయ్యా. అవుట్ సైడ్ ది ఆప్షన్ చాలా దూరంగా వేసాడు. వదిలేస్తే వైడ్ ఇంకొంచెం పక్కకి వేసి ఉంటే పక్క పిచ్లో పడితే నోబాల్ ఇచ్చినాడు ఎంపైర్. అంత దూరం వేసాడు. చాలా తెలివిగా వేసాడు మార్కండే. యాక్చువల్లీ టు హిస్ క్రెడిట్, బికాస్ అప్పటిదాకా 3 6 ఇచ్చిన తర్వాత కూడా ఫ్లైట్ చేసి ఇంకా నెమ్మదిగా వేసి అవుట్ సైడ్ ఆప్షన్ వేసాడు. అంటే మనోడు అక్కడి నుంచినే కొడితే పైకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ లైన్ దగ్గరికి వెళ్ళి, ఈ ఫ్రంట్ లెగ్ ఆ లైన్ దగ్గరికి తీసుకెళ్ళి కొట్టాడు కవర్ నుంచి. నా సావిరంగా నెక్స్ట్ లెవెల్ షాట్. అది కొట్టిన తర్వాత అయితే మీరు ఇప్పుడు ఫ్యాన్ కాకపోయినా కూడా ఫ్యాన్ అయిపోవాలి. కొన్ని షాట్స్ ఉంటాయి, అలాంటి షాట్ అది రజత్ పటిదార్ కొట్టింది. భలే కొట్టాడు. తను యాక్చువల్లీ అంత ఫాస్ట్గా 50 కొట్టాడు కాబట్టి ఈవెన్చువల్గా 20 వచ్చిందేమో. ఐల్ గెట్ టు దట్ వై అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ రజత్ పటిదార్ ఫినామినల్గా ఆడాడు. తర్వాత సబ్ చేశారు దాన్ని, స్వప్ని తీసుకొచ్చారు. ఐ గెట్ టర్న్ అవుట్ టు బి వెరీ గుడ్ మూవ్. వై విల్ టాక్ అబౌట్ దట్. బట్ గుడ్ నాక్ ఫ్రమ్ రజత్ పటిదార్. నెక్స్ట్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. విరాట్ కోహ్లీ పవర్ ప్లే వరకు ఒకటి, పవర్ ప్లే తర్వాత వేరే. పవర్ ప్లే వరకు అగ్రెసివ్గా ఆడాడు. స్ట్రైక్ రేట్ 178. I was on commentary, I was mentioning this on air also, saying that స్ట్రైక్ రేట్ గురించి ఎవరైతే తన మీద కమెంట్స్ చేస్తారో కాస్త ఒకసారి స్ట్రైక్ రేట్ చూడండి. 178 స్ట్రైక్ మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంతకంటే ఏం చేస్తారు T20లో? నేనే అన్నా. పవర్ ప్లే వరకు బాగానే ఉంది. పవర్ ప్లే తర్వాత రజత్ పటిదార్ ఎంట్రీ ఇచ్చాడు. రజత్ పటిదార్ రాగానే మన విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే సింగిల్స్ తీసుకుని పటిదార్కి స్ట్రైక్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ లాజిక్ ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ పటిదార్ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. తను భయంకరంగా షాట్లు కొడుతున్నాడు కాబట్టి, చాలా క్విక్గా రన్ స్కోర్ చేస్తున్నాడు కాబట్టి తనకి ఎక్కువ స్ట్రైక్ ఇద్దామని ఆలోచన ఉంది. కానీ ఆ క్రమంలో వాట్ ఐ ఫెల్ట్ వాజ్ విరాట్ కోహ్లీ తన మొమెంటం కోల్పోయాడు. హీ వాజ్ బ్యాటింగ్ అట్ ఎ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 180. పవర్ ప్లే తర్వాత బౌండరీ లేదు. పవర్ ప్లే తర్వాత బౌండరీ లేకుండానే అవుట్ అయిపోయాడు. ఎందుకు అలా జరిగిందంటే, ఇగో ఈ గ్యాప్లో ఏదైతే ఉందో పటిదార్కి స్ట్రైక్ ఇస్తూ తను సింగిల్స్ మాత్రమే తీస్తూ మధ్యలో 13 బాల్స్లో 11 రన్స్ తీసుకున్నాడు. 13 balls 13 runs మాత్రమే. దట్ కైండ్ ఆఫ్ పుట్ హిమ్ ఇన్ లోవర్ గేర్. అక్కడి నుంచి మళ్ళీ యాక్సలరేట్ చేయడం కుదరలేదు. ఏంటి అది ఎక్కడో దెబ్బ కొట్టేసింది. ఈవెన్చువల్గా అవుట్ అయిపోయేసరికి విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 118 మాత్రమే. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ విల్ స్టార్ట్ కమెంటింగ్ అండ్ సేయింగ్ నాన్ సెన్స్ అబౌట్ మీ, సేయింగ్ విరాట్ కోహ్లీ అన్నంత వాడివాను అని. నేను కాదు భయ్యా. ఒక గేమ్ని గేమ్ లాగా చూస్తే, ఇప్పుడు ఒక T20 ఫార్మాట్ ఎలా ఎవాల్వ్ అయిందని ఆలోచిస్తే ఐఎమ్ షూర్ తను కూడా చెప్తాడు ఇదే. ఏంటంటే వికెట్ కొంచెం స్లోగా ఉందనో, ఆర్ తను స్ట్రైక్ ఇచ్చేయడం పటిదార్కి అయితే జరిగిందో దాంట్లో తన మొమెంటం కోల్పోయాడు. 180 స్ట్రైక్ రేట్ కాస్త 118 స్ట్రైక్ రేట్గా మారిపోయింది. షీట్ యాంకర్ రోల్ అన్నది T20 క్రికెట్లో పోయింది. ODIలో కావాలి, టెస్ట్ మ్యాచ్లో అందరూ నెమ్మదిగానే ఆడతారు. అంటే
యూజువల్గా కంటే కొంచెం నెమ్మదిగా ఆడతారు. బట్ T20స్లో షీట్ యాంకర్ రోల్ అన్న కాన్సెప్ట్ లేదు ఇక. లుక్ ఎట్ ద టీమ్స్ విచ్ యాక్చువల్లీ విన్ ద వరల్డ్ కప్స్. 1-8 ఎవరు వచ్చినా బ్యాటింగ్కి కొడుతూనే ఉంటారు. ఆస్ట్రేలియా అదే చేస్తుంది కదా, దట్స్ వాట్ దే డూ, రైట్? సౌత్ ఆఫ్రికా అదే చేస్తారు, న్యూజిలాండ్ అదే చేస్తారు, వచ్చినట్టు కొడుతూనే ఉంటారు. ఇంగ్లాండ్ అదే చేస్తారు. సో యూ నీడ్ టు బీ ద సేమ్ సైడ్. యూ కెనాట్ హ్యావ్ షీట్ యాంకర్స్ ఎనీమోర్. విరాట్ కోహ్లీ అలా తను కూడా ఒకవేళ పట్టిదర ఆడుతున్నప్పుడు తను కూడా అగ్రెసివ్గా ఆడుంటే ఆఫ్ కోర్స్ వికెట్ పడే ఛాన్సులు కూడా ఉంటాయి అలాంటప్పుడు. బట్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ 206 కాదు 246 వచ్చి ఉండేదేమో. ఆ ఎక్స్ట్రా రన్స్ ఏవైతే ఉంటో కొన్నిసార్లు ఇట్ మైట్ బ్యాక్ ఫైర్. బట్ హియర్ ఈవెన్ దో ఇట్ వాజ్ హాఫ్ సెంచరీ, ఈవెన్ దో పవర్ ప్లే వరకు ఇట్ వాస్ ఫినామినల్ బ్యాటింగ్, టాప్ క్లాస్ బ్యాటింగ్. ప్యాట్ కమిన్స్ ఓవర్లో ఓవర్ కవర్స్ ఒకటి కొట్టాడు, మూడ్లోకి వచ్చాడు భయ్యా అన్న. విహారీ నాతో పాటు కామెంటరీ బాక్స్లో ఉంటే ఫస్ట్ తెలియదు మూడ్లోకి వచ్చాడు కనిపిస్తున్నాడు. ఇవాళ ఉంది పెద్ద స్కోర్ ఏదో ఉంది అనుకున్నా, బట్ ఎక్కడో స్లో డౌన్ అయిపోయాడు. అందుకనే అది 51గానే ఉండిపోయింది. ఐ డోంట్ నో హౌ మచ్ యూ గోయింగ్ టు రేట్ దట్ పర్ఫార్మెన్స్. మీరు కింద కమెంట్లో చెప్పండి నాకు. ఆ స్కేల్ 1 to 5 పవర్ ప్లే ముందు వరకు ఎంత, పవర్ ప్లే తర్వాత ఈవెన్చువల్గా నాకు ఎంత ఇస్తారు రేటింగ్ చూస్తే నాకు అర్థమవుతుంది. ఐ వాంట్ టు సీ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ లుక్ ఎట్ ఇట్ లైక్ విరాట్ కోహ్లీ కొట్టాడు మాకు చాలు అని చూస్తారా, లేకపోతే ఒక క్రికెటింగ్ సెన్స్ నుంచి చూస్తారా, అది నాకు కాస్త తెలుసుకోవాలండి. గో ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ గ్రీన్ వాజ్ వెరీ గుడ్. గ్రీన్ ఏం చేశాడు అంటే లాస్ట్లో ఈ గేవ్ దట్ ఇంపెటస్, ఈ గేవ్ దట్ ఆ మొమెంటం యాడ్ చేశాడు టీంకి. తక్కువ బాల్స్ ఎక్కువ రన్స్ కొట్టాడు. తను అవుట్ ఆఫ్ ప్లేస్ ఆడుతున్నాడు. సాధారణంగా కొంచెం టాప్ ఆర్డర్లో ఆడుతాడు ఈ ఫార్మాట్లో, బట్ కింద ఆడాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ టాప్ హెవీ ఆర్సీబీ లైనప్. అండ్ తను బాగానే ఆడాడు. తను యాక్చువల్లీ ఆడాడు కాబట్టి 200 పైన వెళ్ళారు. అండ్ దట్ ఈవెన్చువల్లీ ప్రూవ్ టు బి ద డిఫరెన్స్ బిట్వీన్ విన్ అండ్ లాస్. సో గ్రీన్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. బౌలింగ్ విషయానికి వస్తే మార్కండే వికెట్ తీసుకున్నా కూడా ఎక్స్పెన్సివ్. కమిన్స్ 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మన ఉనాద్కట్ బాగా వేసాడు బౌలింగ్. నటరాజన్ పర్లేదు. భువీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ ఐపీఎల్ కెరియర్ ఒక 20 ఓవర్ మ్యాచ్ అంటే ఇన్నింగ్స్లో 20 ఓవర్స్ వేసినప్పుడు తను ఒకటే ఒక ఓవర్ వేయడం ఇదే మొదటిసారి. 14 రన్స్ ఇచ్చాడు. కానీ ఈ కెన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్. ఏమైంది మరి చిన్న నిగిలేమన్నా ఉండిందా, క్యాప్టెన్కి ఏమైనా చెప్పాడా అర్థం కాలేదు నాకు. బికాజ్ ఫీల్డ్లోనే ఉన్నాడు లాస్ట్ వరకు కూడా. నేను ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ మధ్యలో కిందకి వెళ్ళినప్పుడు మిడ్ షో చేయడానికి కిందకి వెళ్ళినప్పుడు చూస్తే భువీ ఉన్నాడు. మరి భువీ ఆడా మ్యాచ్ అని డౌట్ కలిగింది. బికాజ్ ఒకటే ఓవర్ వేసాడు, తర్వాత మళ్ళీ బౌలింగ్ చేయలేదు తను. వెరీ సర్ప్రైజింగ్. షాదాబ్ మళ్ళీ బాగానే బౌలింగ్ చేశాడు. బట్ ఈవెన్చువల్గా 206 వాజ్ అ డీసెంట్ ఎఫర్ట్ బై ద బౌలర్స్ ఆల్సో. బికాజ్ మరీ చేదాటిపోలేదు స్కోరు. బట్ ఎక్కువ అయిపోయింది. అది ఎందుకు ఎక్కువైపోయింది, చేసి మొదలైందో అర్థమైంది. టపా 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 వికెట్స్ పడ్డాయి. పవర్ ప్లేలో 4 వికెట్లు పడిపోయాయి. SRH ఎలాంటి సైడ్ కొడితే 250 280 ఫైర్ అయితే, అది మిస్ ఫైర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అంటే నేను ఇన్ఫాక్ట్ 100-120కి ప్యాక్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోయేవాడిని కాదు. కామెంటరీలో కూడా ఐ నో మెన్షనింగ్ ద సేమ్ థింగ్ దట్ 120 కాలౌట్ అయిపోయినా కూడా ఇట్ వోంట్ బి సర్ప్రైజ్ అని. బట్ అఫ్కోర్స్ 170 దాకా ఎందుకు వెళ్ళారంటే షాబాజ్ బాన్ ఆడాడు, కమిన్స్ చిన్న క్యామియో ఆడాడు, అందుకని స్కోర్ అంతవరకు పుష్ అయింది. బట్ లేకపోతే యాక్చువల్లీ ఎప్పుడైతే హెడ్ అభిషేక్ శర్మ, మాక్రమ్ అండ్ క్లాసన్ అవుట్ అయిపోయారో యూ న్యూ దట్ దిస్ వాజ్ కైండ్ ఆఫ్ గేమ్ ఓవర్ అలానే ఉండింది. బట్ వీళ్ళు ఇలానే ఆడతారు. దిస్ ఇస్ ద స్టైల్ దే అడాప్టెడ్. ఇలానే ఆడదాన్ని ఫిక్స్ అయ్యారు. ఇలా ఆడుతున్నప్పుడు ఇలా ఫిక్స్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు పెద్ద స్కోర్స్ వస్తాయి, కొన్నిసార్లు రావు. లక్కీ ఫర్ SRH దట్ ఇది ఒక ప్లే ఆఫ్ గేమ్లో కాకుండా, అంటే హైపోథెటికలీ అజ్యూమింగ్ దట్ దే రీచ్ ద ప్లే ఆఫ్స్ ఆర్ రాదర్ ఎండ్ ఆఫ్ ద టోర్నమెంట్లో కాకుండా మధ్యలోనే వచ్చేసింది. సో వాళ్ళకి పోర్లే ఒక పిచ్చి గేమో దిశ్చుక్క అని అనుకొని వదిలేయడానికి బహుశా ఉంటుంది ఇక్కడ. బట్ బౌలింగ్ వైజ్ ఆలోచిస్తే కనుక ఆర్సీబీ వైజ్ బెటర్ సైడ్ ఫర్ షూర్. బ్యాటింగ్లో కూడా ఆర్సీబీ వైజ్ బెటర్ సైడ్. ఇవాళ ఆర్సీబీ ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ మీద గెలవలేదు. బ్యాటింగ్లో పటిదార్, విరాట్ కోహ్లీ అండ్ క్యామరూన్ గ్రీన్, రైట్? బౌలింగ్లో అగైన్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. సిరాజ్ వికెట్స్ లేకపోయినా బాగా వేశాడు. యష్ దయాల్ బాగా బౌలింగ్ చేశాడు డీసెంట్గా. తర్వాత విల్ జాక్స్ బాగానే బౌలింగ్ చేశాడు. గాట్ ది వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ. అలాగే స్వప్నిల్ దట్ రన్ బై మాస్టర్ స్ట్రోక్, తను కూడా ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ మూవ్. స్వప్నిల్ ఆ ఓవర్ వేసే ముందర ఏం జరిగిందంటే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే ఆ బ్రేక్ బిట్వీన్ అభిషేక్ శర్మ గోయింగ్ అవుట్ అండ్ నెక్స్ట్ బ్యాటర్ కమింగ్ ఇన్, విరాట్ వెళ్ళి ఫాఫ్ టు ప్లేస్కి లేదు భయ్యా ఐమ్ టెలింగ్ యూ, ఐ డోంట్ నో ఇఫ్ యూ సా దట్ ఫుటేజ్. 100% చెప్తున్నా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, 100% లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, 100% లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ చెప్తూ పోయాడు. తను చెప్పడం ఫాఫ్ వెంట్ అప్ టు హిస్ క్రెడిట్. ఈ బ్రాట్ ఇన్ స్వప్నిల్ ద నెక్స్ట్ ఓవర్. 19 రన్స్ వచ్చినా కూడా 2 వికెట్స్ కూడా వచ్చాయి. ఈ గాట్ మార్కర్ ఆన్ ఫుల్ టాస్ అది ఎక్కడికైనా కొట్టచ్చు. ఆ టాటా న్యూ బాక్స్ ఉంటుంది అక్కడ కూడా కొట్టుండొచ్చు. అక్కడ కొట్ల ఫుల్ టాస్ ప్యాడ్ మీద తీసుకున్నాడు, అవుట్. అదొక గిఫ్ట్. క్లాస్ అన్ని తెలివిగా అవుట్ చేశాడు. దాని ముందు బాల్ 6, దాని తర్వాత బాల్ ఇంకొంచెం ఫ్లైట్ చేశాడు కానీ డిప్ అయింది. ఎప్పుడైతే డిప్ అయిందో ముందే షార్ట్ ఆడేసాడు, బాల్ పైకి వెళ్ళిపోయింది. గ్రీన్ మంచి క్యాచ్ చేసిన రియాక్షన్ చేస్తే అర్థమైపోయింది దట్ దే వర్ వెరీ హ్యాపీ. స్వప్నిల్ బాగా వేసాడా, కరణ్ శర్మ కూడా బాగా వేసాడు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ టీమ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఆర్సీబీ. విచ్ ఇస్ ఐ సే దట్ ఆర్సీబీలో సాధారణంగా ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఇంకెవరో పర్ఫార్మ్ చేయరు. వీ సీన్ దట్ త్రూ అవుట్ ద సీజన్. అప్పుడెప్పుడో March 25th ఒక గేమ్ గెలిచారు, మళ్ళీ April 25th ఒక గేమ్ గెలుస్తున్నారు. అర్థమవుతుంది నెల రోజుల్లో గేమ్ గెలవలేదంటే ఆబ్వియస్లీ టీమ్గా ఆడట్లేదు వీళ్ళు.
బట్ ఈ గేమ్లో ఎప్పుడైతే గెలిచారో వెన్ ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్ దట్స్ వన్ దే వన్ ద గేమ్ హ్యాడ్ దిస్ డన్ బిఫోర్. ముందర జరుగుంటే బహుశా ఇంకొన్ని విన్స్ ఉండేవేమో, టోర్నమెంట్ ఇంట్రెస్టింగ్. బట్ నేను ప్రివ్యూలో ఎలా అయితే కోరుకున్నానో దట్ SRH కాదు ఆర్సీబీ గెలిస్తే టోర్నమెంట్కి మంచిదని, అది జరిగింది. ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ దాట్ బికాజ్ అన్ని మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు ఆర్సీబీ ఆడే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇంట్రెస్టింగ్గా. ఒకవేళ ఆర్సీబీ ఓడిపోతే ఆఫీషియల్ ఎలిమినేటెడ్, దీని తర్వాత డెడ్ రబ్బర్స్, ఆడితే ఆడకపోతే ఏంటంటే ఒక ఫీలింగ్ వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు ఆర్సీబీ ప్రతిదీ గెలిస్తే ఏమో అని ఒక క్వశ్చన్ మార్క్. SRH కూడా లైట్ తీసుకున్నట్లేదు, వాళ్ళు గెలవాలి, తర్వాత ఎవడైనా సరే వాళ్ళు గెలుస్తుండాలి. సో ఎవ్రీ మ్యాచ్ విల్ బి ఇంట్రెస్టింగ్, విచ్ ఇస్ వాట్ ఐ ఈవెన్చువల్లీ వాంట్ ఇన్ IPL సీజన్. సో ఐఎమ్ హ్యాపీ దట్ RCB won. ఐఎమ్ హ్యాపీ దట్ RCB ప్లేడ్ యాజ్ ఎ టీమ్ అండ్ వన్. ఒక్క సోలో పర్ఫార్మెన్స్ మీద కాకుండా అందరూ కలిసి కాంట్రిబ్యూట్ చేయడం, 3-4 ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేయడంతో గెలిచారు కాబట్టి ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. సో ఈ గేమ్ ఇలా అయిపోయింది, పక్కన పెడదాం. వెల్డన్ RCB, కంగ్రాట్స్ ఆన్ ద విన్. సిరాజ్తో దేర్ వాజ్ అ నైస్ ఫన్ ఇంటర్వ్యూ దట్ వీ హ్యాడ్ పోస్ట్ మ్యాచ్. సో కూల్ గాయ్, చిల్ గాయ్. హైదరాబాద్లో మాట్లాడతారు अच्छा लगा मेरे को भी. सिराज में ऐसे हैदराबादी में थोड़ा बातें करने को मज़ा आया और थोड़ा लंबा बहुत अच्छा रहता था, मगर हुआ नहीं. नेक्स्ट टाइम इंशाल्लाह फिर से मला ఛాన్స్ దొరికితే మంచి హైదరాబాదీలో ధూమ్ధామ్ కरेंगे విత్ సిరాజ్ మియా. ఇట్ వాజ్ నైస్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మ్యాచ్. దీని ప్రివ్యూ ఆఫ్ దిస్ నెక్స్ట్ గేమ్ ఇస్ బిట్వీన్ KKR అండ్ పంజాబ్ కింగ్స్. KKR ఇన్ ఫార్మ్ సైడ్, నో డౌట్ ఇన్ దాట్, రైట్. MVP లిస్ట్లో కూడా టాప్లో ఉన్న సునీల్ నరైన్ సాల్ట్ ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ నెమ్మదిగా ఫామ్లోకి వస్తాడు. వెంకటేశ్వర్ కొన్ని ఒక మ్యాచ్ ఆడాడు స్టార్టింగ్లో, తర్వాత ఎక్కువ ఛాన్స్ దొరకట్లేదు. రింకు ఫామ్లో ఉన్నాడు, రసల్ ఫామ్లో ఉన్నాడు. ఇంకేం కావాలి, బేసిక్గా అందరూ బ్యాటింగ్లో ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో కూడా వరుణ్ చక్రవర్తి బాగా చేస్తున్నాడు, రసల్ బాల్తో కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. నరైన్ అఫ్ కోర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. హర్షిత్ రాణా అతను కూడా బాగా వేస్తున్నాడు. సో వైభవ్ వరాల ఛాన్స్ వచ్చినప్పుడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో KKR లుక్ వెరీ సాలిడ్ సైడ్. సో దే విల్ బి వెరీ టఫ్ టు బీట్ అట్ హోమ్, నో డౌట్ ఇన్ దాట్. హై స్కోరింగ్ వెన్యూఏ, పిచ్ విల్ అగైన్ బీ ఫేవరింగ్ ద బ్యాటర్స్ ఫర్ షూర్. 200 రాకపోతే ఆశ్చర్యం. ప్రతిరోజు 200 స్కోర్ చేస్తున్నారు, ఏంటో దేవుడికే తెలియాలి. ఇప్పటికి 22సారి ఈ సీజన్లో 200 స్కోర్ చేయడం ఏంద్రా బాబు ఇది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్, వీళ్ళు కాస్త గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోతూ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తూ అందరికీ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నా కూడా I think it's time that Punjab actually starts winning and not just winning hearts. It should start winning games is what I think. జరుగుతుందా లేదా క్వశ్చన్ మార్క్. శిఖర్ ధవన్ వెనక్కి వస్తాడు. ఐ థింక్ ఈ నీడ్స్ టు కమ్ బ్యాక్ బికాస్ శామ్ కరన్ ఎలా ఉంది తెలుసా. శామ్ కరన్ది చాలా మంది అంటున్నారు కూడా దట్ నేను క్యాప్టెన్ కదా, నేనే ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా టైప్లో అనిపిస్తుంది, ఎందుకు అట్లా చేస్తున్నా అర్థం కావట్లేదు అని. శిఖర్ ధవన్ వెనక్కి వస్తే ఇల్ టేక్ దట్ ఓపెనింగ్ స్పాట్. శామ్ కరన్ తర్వాత ఎక్కడో వస్తాడు, అట్లీస్ట్ నెంబర్ 4లో వస్తాడేమో బ్యాటింగ్కి. బట్ వాళ్ళు they need to sort their batting, they need to sort their bowling, they need to sort their head because they're not winning games. దగ్గరకు ఓడిపోవడం ఒక పర్లేదు, కన్సిస్టెంట్గా ఒక అలవాటుగా మారిపోతేనే ప్రాబ్లం. అది అలవాటుగా మారిపోయింది వీళ్ళకి, దాని నుంచి బయటకు రావాలి. విల్ దట్ హ్యాపెన్? ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ద సేమ్ రీజన్ దట్ ఐ వాంటెడ్ RCB టు విన్. ఐ వాంట్ పంజాబ్ కింగ్స్ టు విన్ దిస్ గేమ్ అగేన్స్ట్ KKR బికాస్ ద లీగ్ విల్ బి ఇంట్రెస్టింగ్. తర్వాత మ్యాచ్లు అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. పంజాబ్ కింగ్స్ ఆడే ప్రతి గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెడ్ రబ్బర్స్ ఉండవు. నా సెల్ఫిష్ మోటివ్ ఇదే. ఇక్కడ KKRకి నేను ఫ్యాన్ కాదు, పంజాబ్ కింగ్స్కి ఫ్యాన్ కాదు. నాకు IPLలో ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. సో ఐ వాంట్ పంజాబ్ కింగ్స్ టు డూ వెల్. హూ am I కౌంటింగ్ ఆన్? అశుతోష్ అండ్ శశాంక్ వాళ్ళ బెస్ట్ బ్యాటర్స్ సో ఫార్. ఐమ్ కౌంటింగ్ ఆన్ దెమ్. బౌలింగ్ వాళ్ళు బాగానే చేస్తున్నారు, ఓవరాల్ కలెక్టివ్ యూనిట్ లాగా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. హర్ప్రీత్ బ్రారా హస్ బిన్ ఫినామినల్. హర్షల్ పటేల్ వికెట్స్ తీసుకుంటున్నాడు, ఈస్ బిన్ గుడ్. అలాగే రబాడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. సో ది గాట్ డీసెంట్ అటాక్ ఆల్సో. బట్ స్టార్ట్ విన్నింగ్ గేమ్స్, ప్లీజ్ స్టార్ట్ విన్నింగ్ గేమ్స్. KKRని కనుక మీరు షాక్ చేస్తే, అప్సెట్ చేస్తే, ఇట్ విల్ బి గ్రేట్ ఫర్ ద టోర్నమెంట్. సో లెట్స్ హోప్ ఫర్ దాట్. అండ్ ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఒక కమెంట్ చేయండి ప్లీజ్. డూ కమెంట్ ఆన్ వాట్ యూ థాట్ అబౌట్ పటిదార్స్ ఇన్నింగ్స్, వాట్ యూ థాట్ అబౌట్ విరాట్ కోహ్లీస్ ఇన్నింగ్స్, eventual strike rate. I know I'll probably get some hate for this, but I really want to see కొంతమంది అన్నా క్రికెట్ లాగా చూస్తారా, ఒక ఫ్యాండమ్ మించి కొంచెం స్టెప్ పక్కకేసి చూస్తారు లేదా అర్థమవుతుంది నాకు. అండ్ అలాగే ఈ ప్రివ్యూలో ఎవరి పర్ఫార్మెన్స్ మీద మీ కళ్ళు ఉన్నాయి? నరేన్ మళ్ళీ బ్యాట్తో బాల్తో నెట్తో పర్ఫార్మ్ చేస్తారు అనుకుంటున్నారు? లెట్ మీ ఇన్ ద కామెంట్స్. సబ్స్క్రైబ్ ద ఛానల్ sometimes because we're growing and that will help us grow even further. So that will be a big help. And మరో వీటితో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. Bye bye.